ప్రపంచంలో ప్రేమకు ప్రతీకగా నిలిచిన అద్భుత కట్టడాల్లో మొదటి పేరు తాజ్మహల్. ఈ అద్భుత నిర్మాణం భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ కట్టడాన్ని చూసేందుకు వస్తుంటారు. తాజ్ మహల్ నిర్మాణం వెనుక ఒక గొప్ప ప్రేమకథ ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఈ అద్భుతమైన సమాధిని నిర్మించాడు. ముంతాజ్ మహల్ 1631లో తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది. ఆమె మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన షాజహాన్ ఆమె జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచేలా ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. 1632లో తాజ్ మహల్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణం పూర్తవడానికి దాదాపు 22 సంవత్సరాలు పట్టింది. సుమారు 20,000 మంది కళాకారులు, శిల్పులు, కార్మికులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. తెల్లని పాలరాతిని రాజస్థాన్లోని మక్రానా ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి విలువైన రత్నాలు, అలంకరణ రాళ్లను తెప్పించి గోడలపై అద్భుతమైన చెక్కులు, పూల నమూనాలు రూపొందించారు. తాజ్ మహల్ నిర్మాణ శైలి మొఘల్, పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ వాస్తుకళల సమ్మేళనం. ప్రధాన గుమ్మటం, 4 మూలల్లో ఉన్న మినార్లు, విశాలమైన ఉద్యానవనం, నీటి కాలువలు, ప్రతిబింబించే కొలనులు ఈ కట్టడానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో, అలాగే పౌర్ణమి వెన్నెలలో తాజ్ మహల్ రంగులు మారుతున్నట్లు కనిపించడం ఒక విశేషం. ఈ కట్టడంలోని గోడపై ఖురాన్ వాక్యాలను అందమైన కాలిగ్రఫీ శైలిలో చెక్కారు. దగ్గరగా చూస్తే కనిపించే ప్రతి చిన్న అలంకరణ కూడా అత్యంత నైపుణ్యంతో రూపొందించబడింది. ప్రధాన సమాధి గదిలో షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్నాయి. అయితే వారి అసలు సమాధి 1983లో తాజ్ మహల్కు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. అలాగే ప్రపంచంలోని 7 కొత్త వింతల్లో ఒకటిగా కూడా ఇది ఎంపికైంది. భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో ఇది మొదటి స్థానాల్లో ఉంటుంది. అయితే కాలుష్యం, వాతావరణ మార్పులు, యమునా నది పరిస్థితి వంటి కారణాల వల్ల తాజ్ మహల్ అందం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం, పాలరాతిని శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. తాజ్ మహల్ కేవలం ఒక సమాధి మాత్రమే కాదు. అది ప్రేమకు, అంకిత భావానికి, శిల్పకళకు, భారతీయ వారసత్వానికి చిరస్మరణీయమైన చిహ్నం. ఎన్నో శతాబ్దాలు గడిచినా దాని అందం ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని తన అందంతో మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఇలాంటి చారిత్రక విశేషాలు, ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.